అందరికీ నమస్కారం అన్న. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో నేను చాలా ప్రెస్ మీట్లకి హాజరయ్యాను. కానీ మొదటిసారి దర్శకుడిగా ఫస్ట్ సినిమా కాబట్టి ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా కథ నేనేదో 5 నిమిషాల్లో చెప్పాను, ఆయన ఓకే చేశారు అని నా మీద ప్రేమతో చెప్పినారు. జరిగిందైతే నిజం, ఇదే 5 మినిట్స్లోనే చెప్పాను కథ. నేను ఆరంభం, మాధ్యమం, అంతము ఈ 3 కలిపే చెప్పాను అంతే. కానీ ఆయన 5 నిమిషాల్లోనే ఈ 2 గంటల కథ ఇలా వస్తుందని నన్ను నమ్మారు. దానికి ముందుగా అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే 5 నిమిషాల సినిమా 15 నిమిషాలు చేసిన తర్వాత ఇది మనం చేస్తున్నామని ఆ 15 నిమిషాలని 2 గంటలు దండాలు బాగా చేస్తాడని పృథ్వీ పోలవరపు గారు అలాగే ఆదిపాక ప్రభాకర్ గారు నమ్మారు. మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తను ఇక్కడ ఉండడు, ఈ సినిమా కోసం వచ్చాడు. ఈ సినిమాని మీరు కనుక మేమందరం అనుకున్న కష్టం మీకు నిజంగా నచ్చితే, సినిమా నిజంగా బాగుంటే తను ఇక్కడే ఉండిపోతాడు. నాలాంటి ఎంతో మందిని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా మంచి సినిమాలు రావాలి అంటే, కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలంటే మన సినిమాని మనమే కాపాడుకోవాలి. నేను అంటుంది ఏంటి అంటే, బాగున్న సినిమా ఎలాగో ఆడదు, అది మన చేతిలో లేదు. బాగున్న సినిమాని జనాల దాకా ఎలాగో మీరు చేరవేస్తారు, కానీ జనాలకి చేరవేసే ఆ మధ్యలో ఇంకొంచెం మీ తమ్ముడు సినిమా అనుకొని, కొత్త ప్రొడ్యూసర్ అనుకొని ఇంకొంచెం దగ్గరికి చేరవేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ నాకు అక్కడ కూర్చొని ఎంతోమంది దర్శకుల్ని చూసిన ప్రసాద్ ల్యాబ్, ఎంతోమంది యాక్టర్స్ని చూసిన ప్రసాద్ ల్యాబ్. ఇక్కడ నేను మొదటి సినిమా దర్శకుడిగా ఒక నేషనల్ అవార్డు గ్రహీతని డైరెక్షన్ చేశాను, ఒక చాలా పెద్ద డైరెక్టర్ని డైరెక్షన్ చేశాను, చాలా పెద్ద నటుని డైరెక్షన్ చేశాను. నా మొదటి సినిమాలోని ఇవన్నీ నాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. నేను అడిగిన ప్రతిదాన్ని కాదు అనకుండా ఇచ్చిన పృథ్వీ గారికి, సరే కొంచెం చూసి ఖర్చు పెట్టు అని చెప్పినటువంటి ప్రభాకర్, ఆదిపాకర్ గారికి, ఇద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి ముఖ్యమైన కారణం మా దుర్గాప్రసాద్ కొల్లి గారు, డిఓపి గారు. ఆయన నేను చెప్పిన విజన్ నాకు ఇలాగే కావాలంటే అది ఎలా వస్తుంది, ఏ లెన్స్లో వస్తుంది అని చెప్పి ఒక కలర్ ప్యాలెట్ అనుకొని చాలా కష్టపడి ఇలాగే ఉండాలి సార్, న్యాచురల్ లైటింగ్ ఇలాగే ఉండాలి, నేను ఆయన పట్టుబడి ఏమేం కలర్స్ ఈ సినిమాలో కనపడకూడదని ఒక డిస్కస్ చేసుకొని చేశాం. ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాగే నేను ఒక సినిమాని అనుకొని తీసేసినాక మొత్తం రష్ అంతా తీసుకెళ్ళి పెడితే ఈ సినిమాని ఇంతే కట్ చేయాలి, ఈ సినిమాలో ఇంతే మ్యాటర్ చెప్పాలని మార్తాండ గారు దీని గురించి చాలా మార్తాండ వెంకటేష్ గారు చాలా టైం బాగా ఇచ్చించారు. ఆయనకి నా కృతజ్ఞతలు. ఇంకా అరుణ్ చిలివేరు, ఈరోజు ఈ సౌండ్ ఇంత బాగా వినపడుతుందంటే అరుణ్ చిలివేరు ఇచ్చిన మ్యూజిక్. నాతో పాటు 2 years నుంచి తను కూడా ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే ఉన్నాడు. థ్యాంక్స్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్. మనం కలిసి జర్నీ చేస్తాం. నీ మ్యూజిక్ ఈ సినిమాకి గుండెకాయ. అది నువ్వు ఏదైతే మొదటి రోజు ప్రామిస్ చేసావో అది నిలబెట్టుకున్నావు. ఇలా మా సినిమాలో నటించిన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఎలాగో రేపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, అక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడుకునే టైం మనకు కుదురుతుంది కాబట్టి క్విక్గా ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్. నిన్నటి నుంచి నాకు ఆగట్లేదు, ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరూ ట్రెండింగ్కి వెళ్ళింది. పెట్టిన 8 గంటల్లో 9 గంటల్లో ట్రెండింగ్కి వెళ్ళింది. అన్నీ నాకు సర్ప్రైజులు జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో 21వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మా టీం అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.